పోరాట సమితి జరిగినప్పుడు ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు కొంతమందితో మాట్లాడాక స్వామీజీలు వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆలయాలు కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు సర్వే చేశారు ఎందుకు ఈ మతపరంగా అయినటువంటి కన్వర్షన్ జరుగుతున్నాయి దళితవాడల్లో ఎస్పెషల్లీ అన్నటువంటి. వాళ్ళు చెప్పారు ఏంటయ్యా అంటే, మేము పుట్టినరోజు చేసుకుందాం అంటే, ఇప్పుడు బిడ్డ పుట్టాడు పారశాల చేసుకుందాం అంటే మా ఏరియాలో గుడి లేదు, పంతులు గారు లేరు, మేము ఎక్కడో పంతులు గారి దగ్గరికి వెళ్ళాలా? అదే పాస్టర్ గారు అయితే వెంటనే ఇంటికి వచ్చేస్తున్నాడు, వచ్చేసేసి నేను చేస్తానంటున్నాడు. ఎవరైతే ఏంది దేవుడే కదా మేము అనుకుంటున్నాము అంటే, అట్లా కాదు కదమ్మా, నువ్వు ఈ మతం కదా ఆ మతం అంటేను ఇట్లా జరిగినాయి ఈ మత మార్పిళ్ళు. మీరు మా ఏరియాలో గుడి పెడితే మా పంతులు గారి దగ్గర కొంటే ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అని ఇప్పుడు చేసే ఫంక్షనా, పుట్టినరోజు ఫంక్షనా, బారసాల ఫంక్షనా, ఇట్లాంటి మా ఏరియాలో పెళ్లి చేసుకోవాలంటే అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనే వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి చేసేస్తాడు. ఇక్కడ లేదు అంటే పంతులు గారు కూడా ఇలాగ వస్తున్నారు కదా అంటేను దొరకట్లేదా మా ఏరియాలో పంతులు గారు లేరు అన్నప్పుడు గుడి ఉంటే పంతులు గారు వస్తారు. ఇక్కడ ఇంకోటి పంతులు గారులే తగ్గిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ అర్చకుడి కొడుకులు అర్చకత్వం చేయాలనుకోవట్లేదు, అర్చకుల కూతుర్లు అర్చకత్వం చేయాలనుకోవట్లేదు. వీటి ఇంపాక్ట్ ఏమైపోయిందంటే, ఆలయాలకు సంబంధించి ఇప్పుడు 3-4 ఆలయాలు ఒక్కొక్క పంతులు గారు చూసుకోవాల్సి వస్తుంది. అక్కడో 2 గంటలు అక్కడ ఒక 2 గంటలు. వాళ్ళకి జీవన భృతి సరిపోవట్లేదు. వీళ్ళు పబ్లిక్ వేసే 10 రూపాయలతో వాళ్ళు ఎక్కడ సర్వే అవుతుంది. గవర్నమెంట్ ఏమో 5,000 రూపాయలు ఇచ్చేసి దాంతో బతికే ఇల్లంతా అంటే ఎట్ట బతుకుతారు ఈ రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో?